కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభస్థానంలో గురువు రావడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిరస్థాయిమైన పేరు ప్రఖ్యాతులు లభిస్తుంది. నూతన ఉత్సాహంతో మరింత ముందుకు సాగుతారు. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. శత్రువులు పోయి మీకు అండదండగా ఉండి మీకు ఏదైనా కావాలంటే చేసి పెట్టే అవకాశం గోచరిస్తోంది. సహోదరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. సహాయ సహకారం వల్ల మరింత ముందుకు సాగుతారు. ముఖ్యంగా మాతో సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వైద్యోత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, బిజినెస్ అకౌంట్, ఐఏఎస్, ఐపీఎస్ ఈ రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. అదేవిధంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది వెనకడుగు వేరు. అది ఏదైనా కానీ అది ముందుకు వెళ్ళాలి, చెయ్యాలి అన్న భావంతో ఉంటారు. మనం బాగున్నాం, 10 మందికి బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఎంతైనా సరే కష్టపడాలి, ముందు మన కోసం మనం కష్టపడి తర్వాత మిగతా వాళ్ళ కోసం చేయాలి అన్న ఆలోచన లేకుండా ఎవరైనా సరే బాగుండాలి, మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోటి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ధనం కూడా రావాల్సిన ధనం చేతికి అందుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. పరీక్షలు సరిగా రాయలేకపోయినా మనం ఎక్స్పెక్ట్ చేసిన మార్కులే వచ్చాయి. మంచి చదువుతోటి ఎదగాలి, 10 మందిలో మన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్న పట్టుదలతో కంకణంతో ఉంటారు. స్నేహితులకు దూరంగా ఉండి ఏదైనా మన పని మనం చేసుకోవాలి, ఒకరితో మనకు సంబంధం లేదు అనే భావంతో ముందుకు వెళ్తారు. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు కానీ, ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు, జనంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. లాభంలో గురువు ఉన్నారు. సినీ కళాకారులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల చిన్న నష్టం వచ్చినప్పటికీ వారాంతంలో మంచి లాభాల బాటలో అన్ని విధాలుగా బాగుంటాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీనారాయణ స్తోత్రం చదవడం, ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులైతే కుబేర కుంకుమతోటి ప్రతిరోజు అమ్మవారికి అష్టోత్తరం కానీ లేదా శ్రీమాత్రి నమః కానీ చెప్పి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం అడగానే ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in